భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ అభ్యర్థి అవకాశం ఇస్తే గెలిస్తే ఈ ప్రాంతంలో ముఖ్యంగా సింగరేణి సమస్య, సింగరేణి కార్మికులకు ఇవాళ కోల్ ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ లేవు. కోల్ ఇండియాలో పర్క్స్ మీద బెనిఫిట్స్ ఉన్నాయి. కోల్ ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ని సింగరేణిలో అమలు చేయాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. సింగరేణి ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీని గెలిచి మనం పంపిస్తే రేపు పార్లమెంట్లో సింగరేణి సమస్యల మీద మాట్లాడతారు. వచ్చేది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మనం ఇక్కడి నుంచి ఒక బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే సింగరేణి ప్రాంతం యొక్క సమస్యలను మా ఎంపీ గొంతై వినిపిస్తాడు. ఆ సమస్యలకు సింగరేణి కార్మికులు, సింగరేణి ప్రాంతం యొక్క సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాము. ఏవైతే కోల్ ఇండియాలో ఉన్న బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని సింగరేణిలో అమలు చేస్తాము. సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ రావాలి అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతోటే సాధ్యం. కనుక నేను ఈ సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరేది ఒక్కటే, మీరు ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద మేము సమస్యలకు పరిష్కారం తీసుకొస్తాము.